ప్రాంతాన్ని అక్కడికి నీళ్లు వెళ్ళవు, అక్కడికి మనుషులు పోరు, అదొక అంటరాని ప్లేస్ లాగా చేస్తూ ఉన్నారు. ఈ కుట్రని మనమే ఛేదించాలి. ఎందుకంటే నేను ఈ మొత్తం క్రమంలో రెగ్యులర్ గా వస్తున్నాను, ఎన్నో సార్లు వచ్చి అబ్జర్వ్ చేసే క్రమంలో నేను బాగా ఫీల్ అయిన ఒక అంశాన్ని విద్యార్థి మిత్రులందరి దృష్టికి తేదలుచుకున్నాను. అదేంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఐసోలేషన్ లో చేస్తున్నారు. ఇది ఒక ఐలాండ్ లాంటి ఒక ప్యాచ్ లాగా తయారు చేస్తున్నారు. అలా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి జనాలు వచ్చిపోయే వాళ్ళు ఉండాలి. అసలు ఈ క్రమంలో మన తల్లుల్ని, తండ్రుల్ని, మన స్నేహితుల్ని, మన మిత్రుల్ని, మన సంఘీభావం ప్రకటించే వాళ్ళందరూ కూడా రాగలిగేటట్టు పోగలిగేటట్టు ఉండాలి. కానీ ఇది ఈ ప్రాంతం ఒక ఐసోలేషన్, ఇదేదో మనకు సంబంధం లేని భూభాగంలా చేస్తున్నారు. ఈ కుట్రని మనం గ్రహించాల్సిందిగా ఒక స్లోగన్, ఒక పాట, ఒక మాట అందరూ వాళ్ళ ఊపిర్లు వాళ్ళు దీనికి వచ్చి ఊదే అవకాశాన్ని కూడా మనమే కలగజేయాలి. కాబట్టి మనం చాలా కాన్షియస్ గానే దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఎక్కువ ప్రజారాశుల్లోకి తీసుకుపోవడంలో మనం సక్సెస్ అవ్వాలి. ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారని నేను భావిస్తాను. మీకు అన్ని రకాలుగా విప్లవ సంఘం మీతో పాటు ఉంటుందని ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని నేను తీసుకు మాట్లాడడానికి కారణం, ఒకటి నేను విప్లవ రచయితల సంఘంగా ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావో ఆలోచన విధానాన్ని మా ఆలోచన విధానంగా తీసుకున్న, అంటే ప్రాంతానికి సంబంధించిన ఆకాంక్షలు సమర్థించడం ఒక చాలా న్యాయమైన విషయంగా మేము దీనికోసం పోరాటం చేస్తున్నప్పటికీ, అంతకు ముంచి నాకు వ్యక్తిగతంగా ఉన్న కోస్తా ఆంధ్ర అస్తిత్వం వల్ల కూడా నేను ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత నాకు మరింత ఉందనుకుని మీ ముందుకు వచ్చాను. పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. తర్వాత ప్రజలకు సంబంధించి అక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ సామాన్య ప్రజలకి వాళ్ళ రోజువారీ కష్టం తప్పించి వాళ్ళకి ఏమి జరుగుతుందో, ఏమి కావాలో అనేది కూడా వాళ్ళకి స్పష్టత లేదు. అక్కడున్న ప్రజలు కూడా తీవ్రమైన దోపిడీకి, తీవ్రమైన అన్యాయాలకి లోనవుతున్నారు. కాబట్టి అక్కడ మేధావులంతా కూడా అలాంటి కృషి చేస్తున్నారు. సామాన్య ప్రజానికం, పెట్టుబడి, పాలకులు ఇవెప్పుడూ వేరు. అక్కడ సామాన్య అంటే ఒక టెంపరీ ఉద్వేగానికో ఏదో జరుగుతున్నానో ఏదో గందరగోళానికి లోనయ్యి ఎవరైనా చిన్న చిన్న చర్యలకు పూనుకోవచ్చు. కానీ అక్కడ ప్రజలకి అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో అనేది సామాన్య ప్రజలకి వాళ్ళు రోజు కూలి, రోజు కష్టం తప్పించి మనకు అక్కడ ఏ ప్రాంత ప్రజలకి ఇంకో ప్రాంత ప్రజల మీద విద్వేషాలు అక్కర్లేదు. అలాంటి విద్వేషాల వైపు మనం నెట్టే ప్రయత్నం పాలకులు చేస్తున్నారు. మన మధ్య కావాల్సింది విద్వేషం కాదు, మన మధ్య కావాల్సింది నిలబడడం, మన మధ్య కావాల్సింది ఒక సామరస్యపూర్వకమైన ఒక విభజన. కాబట్టి మనం దాని గురించి యాంగ్జైటీకి లోన కాదు. పాలకుల్ని, పెట్టుబడిని ప్రజలతో మనం వేరు చేసి చూడాలి. తాత్కాలికంగా అక్కడ ఎటువంటి ఉద్యోగాలు వచ్చినా అవి తాత్కాలికంగా ఉంటాయి, అది మనకు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ పోరాటం ఎంత ఉవ్వెత్తున ప్రజలందరినీ కలుపుకొని ఒక జనమహల్యంతో నడుస్తుందో, అక్కడ ఒక్కసారి ఆర్కెస్ట్రేటెడ్ గా ఒకసారి వస్తే వస్తుంటది, ఆగితే ఆగుతూ ఉంటది. తర్వాత ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పోరాటం ఏదో ఒక రోజులో 2 రోజులు అని కాదు. మనకు తెలుసు ఇది 69 అంటే 40-50 ఏళ్ల పైనుంచి ఉన్న ఒక ఆకాంక్ష. ఈ రోజు అవుతుందా, రేపు అవుతుందా అని మనం వెయిట్ చేయక్కర్లేదు. లెట్ us కంటిన్యూ అంటిల్ వి గెయిన్ అవర్ మన లక్ష్యం మనం సాధించేదాకా పోరాడాల్సిందే. ఎందుకంటే దీనికి వేరే దారి లేదు. తర్వాత కొంతమందికి యాంగ్జైటీస్ ఉంటాయి. అంటే పోరాట అనుభవాలని చెప్తాను విద్యార్థులకి, ఈసారి జిఆర్ఈ రాసుకోవాలో, లేకపోతే ఈ ఎగ్జామ్ పోతున్నానో, ఈ అకాడమిక్ ఈ సంవత్సరం పోతే ఎట్లానో, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కానీ ఇది సాధించుకోదాకా నిజంగా ఎవరో మహానుభావుడు అన్నాడు, ఆయన చదువు అంటే ఎందుకురా తొందర, ఏదా బతుకంతా చిందర వందర. బతుకే చిందర వందర ఉన్నప్పుడు ఈ చదివి కూడా గడ్డాలు మీసాలు పెంచుకుని ఆ ఉద్యోగాల కోసం క్యూలు కట్టి ఎంప్లాయ్మెంట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని 10 ఏళ్ళు బట్టి 45 ఏళ్ళకి ఇస్తున్నారండి మినహాయింపు ఉద్యోగానికి రాసుకోవడానికి. 45 ఏళ్ళట. 45 ఏళ్ళకి ఏమైనా జీవితం ఉందండి? ఇండియన్ యావరేజ్ 62 ఏళ్ళు. 45 ఏళ్ళు ఉద్యోగం వచ్చాక ఈయన ఎప్పుడు బాగుపడాలి, ఎప్పుడు నిల్చోవాలి? అలాంటి ఒక దుర్మార్గమైన స్థితి ఉంది. కాబట్టి మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన భవిష్యత్తు కోసం మనం ఈ సంవత్సరం ఏంటి, చాలా మంది 69 పోరాటంలో పునరావృతం అవుతున్నాడు. 69 పోరాటంలో 9 నెలలు పైగా పోరాటం నడిచింది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 9 నెలలకు పైగా పోరాటం నడిచింది. కాబట్టి 9 నెలలు కాదు, ఇప్పుడు ఎంత దూరం అయినా సరే, ఒక అకాడమిక్ ఇయర్ కాదు, 2 అకాడమిక్, మనం చదువుకుని పోయాక ఏమంటే ఎంసెట్ల కోసం, ఎంబీఏల కోసం, ఉద్యోగాల కోసం, ఏళ్ల తరబడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వట్లేదా? ఎన్ని సంవత్సరాలు మనకి బయట పోవట్లేదు. కాబట్టి आखिरी मौका और एक धक्का देखे ही छोड़ेंगे, इसको बीच में छोड़ने का मतलब ही नहीं है. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఐసోలేషన్ లో లేదు. దీనికి చాలా ప్రాణవాయువు మన తల్లులు, తండ్రులు, మన మిత్రులు, మన ప్రజా సంఘాలు ఎంతో మంది ఇక్కడ రావాలి, పోవాలి, వాళ్ళ ఆలోచనలన్నీ కలుపుకోవాలి. కాబట్టి ఫస్ట్
ఉస్మానియా యూనివర్సిటీ ఐసోలేషన్ ని మనం ఛేదించాలి. దానికోసం కూడా మనం ఒక డిమాండ్ పెట్టుకోవాలి. అందరూ రావాలి, పోవాలి. నిజంగా మనం ఏమైనా చేయాలనుకున్నా ఒక నిర్మాణంగా ప్రకటించే చేద్దాం. పలానా రోజు మేము ఇట్లా బంద్ పెడుతున్నాం, ఆ రోజు మాత్రం వెళ్ళనీకి లేదని మనం పెడదాం. కానీ మొత్తంగా వాళ్ళు పెట్టే ఒక అప్రకటితమైన ఇక్కడ ఒక నిషేధ ప్రాంతంలో చేయడం మాత్రం చాలా దుర్మార్గమైంది. ఇది మనం అందరం కాన్షియస్ గా దీన్ని మనం ఎదుర్కోవాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి స్లోగన్స్ ఇస్తాను. మీరు కూడా దయచేసి పోరాటం ఎప్పటిదాకా, పోరాటం ఎప్పటిదాకా, పోరాటం ఎప్పటిదాకా.